ఇంట్లో వెండి వస్తువులను ఎక్కడ ఉంచాలి, చిన్నదో పెద్దదో? ప్రతి ఒక్కరి ఇంట్లో వెండి వస్తువులు ఉంటాయి. ఎక్కువగా మహిళలు వెండి ఆభరణాలను ధరిస్తూ ఉంటారు. లేదంటే పూజా సామాగ్రిగా కూడా వినియోగిస్తారు. అయితే వెండిని కూడా మనం లక్ష్మీదేవి రూపంగానే భావిస్తాం. అందుకే బంగారం కాదు కదా అని వెండిని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. అయితే మీరు మీ ఇంట్లో వెండి వస్తువులు ఉంటే వాటిని ఏ దిక్కులో ఉంచాలి అనే విషయం కూడా చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం వెండి వస్తువులను తప్పుడు దిక్కులో ఉంచడం వల్ల నష్టాలు పెరుగుతాయట. అదే ఉంచాల్సిన దిక్కులో ఉంచితే శుభాలు రెట్టింపు అవుతాయట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి రంగు తెలుపు. తెలుపు రంగు చంద్రుని చిహ్నంగా పరిగణిస్తారు. ఈ సందర్భంలో వెండిని పాలించే గ్రహం చంద్రుడు. అందువల్ల ఇంట్లో వెండిని ఉంచడానికి సరైన స్థలం చంద్రుని దిశగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్ర గణనల ఆధారంగా చంద్రుడు పశ్చిమాన ఉదయిస్తాడు, తూర్పున అస్తమిస్తాడు. ఏ లోహం ఏ గ్రహంతో సంబంధం కలిగి ఉందో ఆ లోహాన్ని ఆ గ్రహం ఆవిర్భవించే దిశలో ఉంచడం శుభప్రదంగా, ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వెండి వస్తువులు, అది నగలు, పాత్రలు లేదా మరేదైనా వస్తువులు ఉంటే వాటిని ఇంటికి పశ్చిమ దిశలో ఉంచండి. అప్పుడు మాత్రమే మీరు వెండి నుండి ప్రయోజనం పొందవచ్చు. ఆ వెండి వస్తువు ప్రయోజనకరంగా ఉంటుంది. వెండి వస్తువులను ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది. వెండి వస్తువులను ఎప్పుడూ ఎర్రటి క్లాత్లో చుట్టి ఉంచాలి. దీంతో జాతకంలో చంద్రుని స్థానం బలపడి మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఇప్పటి వరకు ఉంచకపోయినా ఇక నుంచి మీరు వెండి వస్తువులను ఎర్రటి వస్త్రంలో ఉంచి పడమర దిక్కులో ఉంచితే మీరు శుభఫలితాలను చూడటం ప్రారంభిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.